అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. కొత్త పీఆర్సీ మరియు డిఏ పెంపుపై మరో సంచలనం. దసరా దీపావళి కానుకలుగా అమలు. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. దసరా దీపావళి కానుకలుగా చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి తమ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు తీపి కబుర్లను అయితే అందజేస్తున్నాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా డిఎన్ఎస్ అలవెన్స్ను ప్రకటిస్తూ ఉంటారు. ఉద్యోగుల జీవన వ్యయంలో ద్రవ్యోల్బణం లోటును పూడ్చడానికి దీన్ని పెంచుతారు. ఇలా ఆ ఉద్యోగి మూల వేతనంలో కలిసి ఉంటుంది. సాధారణంగా ప్రతి 6 నెలలకి ఒకసారి డిఎన్ సర్దుబాటు చేస్తూ ఉంటారు. ఏటా అక్టోబర్లో పెంపు ప్రకటన విడుదలవుతుంది. ఈ విషయంపై కేంద్రం చేసే ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోయినా డిఏ పెంపుపై అనేక హల్చల్ చేస్తున్నాయి. వాటి ప్రకారంగా దీపావళికి ముందు డిఏ పెంపు వార్త వెలువడే అవకాశం ఉంది. ఈసారి 3 నుంచి 4% వరకు పెంచుతారని భావిస్తున్నారు. ఆ ప్రకారంగా నెలకు 18,000 బేసిక్ వేతనం కలిగి ఎంట్రీ లెవెల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి నెలకు ₹540 నుంచి ₹720 మధ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఒక ఉద్యోగి మొత్తం జీతం నెలకు 30,000 వస్తూ అతడి మూల వేతనం 18,000 ఉంటే ప్రస్తుతం అతడు 9,000 డిఏ పొందుతూ ఉంటాడు. కేంద్ర ప్రభుత్వం 3% డిఏ పెంచితే 9,540, 4% పెంచి 9,720 డిఏ అందుతుంది. ఏడాదికి 2 సార్లు. సాధారణంగా ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ, పెన్షనర్లకు డిఆర్ ఇస్తారు. వీటిని ఏడాదికి 2 సార్లు పెంచుతారు. ప్రస్తుతం 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు 50% డిఏ పొందుతున్నారు. 2024 మార్చిలో కేంద్రం 4% డిఏని పెంచింది. ఆల్ ఇండియా కన్స్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్లో 12 నెలవారీ సగటు పెరుగుదల శాతం ఆధారంగా డిఆర్ పెంపుదలను సమీక్షిస్తారు. అయితే ఉద్యోగి ప్రాథమిక జీతంపై డిఎన్ లెక్క కడతారు. ఆ సమయంలో ఏ ఇతర భత్యం కూడా చేర్చబడదు. ఇక ఎయిత్ పే కమిషన్ సంబంధించి 2014లో 7వ వేతన సంఘం ఏర్పాటవడం జరిగిందండి. ఈ కమిషన్ సిఫార్సులను 2016 జనవరి నుంచి అమలు చేశారు. అయితే ఈ సంఘం ఇప్పటికీ ఏర్పాటై దాదాపు 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 8వ పే కమిషన్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వస్తున్నాయి. అయితే దీని ఏర్పాటుకు సంబంధించి స్పష్టత మాత్రం రాలేదు. ఇక 24-25 కేంద్ర బడ్జెట్లో ఎయిత్ పే కమిషన్ ప్రకటించలేదు. ఆ తర్వాత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్లో మాట్లాడుతూ 8వ పే కమిషన్ ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలనలో లేదని స్పష్టంగా తెలిపింది. అయితే మరింత పెరిగే అవకాశం. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తే ఉద్యోగుల జీతాలు మరింత పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనం 1.92 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో 34,560కి చేరుతుంది. కనీస పెన్షన్ కూడా 17,280గా మంజూరు చేస్తారు. 7వ వేతన సంఘం సమయంలో 2016లో జీతాలను 14.27%కి పెంచారు. అంతకుముందు 6వ వేతన సంఘం సమయంలో 2006లో భారీగా 54% పెరిగాయి.